ప్రేమ ఎప్పుడు పుడుతుందో, ఎవరిపై పుడుతుందో చెప్పడం చాలా కష్టం. ముఖ్యంగా ఎంగేజ్లో పుట్టే ప్రేమకు కులం, మతం, ప్రాంతం తేడాలు ఉండవు. ఈ మధ్యకాలంలో కొంతమందికి జెండర్ తేడా కూడా కనిపించడం లేదు. ప్రేమ గుడ్డిదని ఎందుకే చెప్పారేమో. సరే, ఎవరు ఎవరినైనా ప్రేమించవచ్చు, కానీ ఆ ప్రేమ కోసం క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కన్నవారికి కడుపు కోతను మిగులుస్తున్నాయి. తాజాగా ఓ 25 ఏళ్ల కుర్రాడు ఓ ట్రాన్స్జెండర్ను ప్రేమించి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుని తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చాడు. ఈ ఘటన గద్వాల పట్టణంలో చోటు చేసుకుంది. చింతలపేటకు చెందిన నవీన్ అదే కాలనీలో ఉండే ఒక ట్రాన్స్జెండర్ను ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అంతలోనే ఏమైందో తెలియదు, కానీ 2 రోజుల క్రితం కాలనీ సమీపంలోని శ్మశాన వాటికలో తన తండ్రి సమాధి దగ్గర పురుగుల మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అక్కడ నవీన్ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం చనిపోయాడు. ఇదిలా ఉంటే నవీన్ ప్రైవేట్ పార్ట్స్పై తీవ్ర గాయాలు కనిపించడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రాన్స్జెండర్ను ప్రేమించాడనే కోపంతో మరికొంతమంది ట్రాన్స్జెండర్స్ దాడి చేసి ఉంటారని కూడా కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. కాగా ఏడాది కింద నవీన్ తండ్రి ఆంజనేయులు రోడ్డు ప్రమాదంలో చనిపోగా ఇప్పుడు నవీన్ సూసైడ్ చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నవీన్ సూసైడ్పై ఎలాంటి కంప్లైంట్ రాలేదని స్థానిక పోలీసులు అంటున్నారు. ఇదిలా ఉంటే మరో ఘటనలో ఓ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. వెల్దండ మండలంలో చొక్కన్నపల్లి గ్రామానికి చెందిన కొమ్ము రమేష్, రజిత దంపతుల కూతురు ఆరాధ్య గత 5 ఏళ్లుగా బాలానగర్లోని బాలికల గురుకులంలో ఉంటోంది. ప్రస్తుతం ఆమె 10వ తరగతి చదువుతోంది. గురువారం తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో విద్యార్థులు నిద్రలేచి చూడగా ఆరాధ్య ఉరివేసుకొని కనిపించింది. వెంటనే వార్డెన్, ప్రిన్సిపాల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు హాస్టల్కు చేరుకొని వివరాలు సేకరించిన అనంతరం ఆరాధ్య డెడ్ బాడీని షాద్నగర్ హాస్పిటల్కు తరలించారు. కాగా స్టూడెంట్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఇలా ఈ 2 ఘటనల్లో క్షణికావేశంలోనో లేక అనాలోచితంగానో చిన్న వయసులోనే ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకుంటూ తల్లిదండ్రులకు పుట్టెడు దుఃఖం మిగిల్చారు. మరి ఈ 2 ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.